నామాన్ని స్తుతిద్దాం. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలిచినది. పాటలు పాడదాం. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. రాజ్యం శాశ్వత రాజ్యం,
పాడి ప్రభుని స్తుతిద్దామండి. ఇట్టివాడు యేసు ఇన్ని వింతలు తనవి, వట్టిగరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టిగరుడు కాడు పట్టి చూడా ప్రభుని. కీర్తిద్దాం. రాజాధిరాజు ప్రభులకు ప్రభు సుందరుడు తమి
అయా తండ్రి, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటిని. సుందరుడా, అతిశయుడా, నా ప్రాణప్రియుడా, అయా నీకే వందనాలు. నిన్ను చూడాలని, నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా.
స్తోత్రాలు సమర్పిస్తాం ప్రభా. అయ్యా తండ్రి, సుందరుడు, అతి కాంక్షణీయుడు అయ్యా తండ్రి, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? నీలా లేరు ప్రభా ఎవరు ఈ లోకంలో. నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? మా రక్షణ దైవం నాయన, మా రక్షణ శైలం నేను నమ్మదగిన దైవం కనుక మనసాలను స్థుతించి కృపని తండ్రి ప్రభా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మిమ్మల్ని అయ్యా తండ్రి ప్రభు ఆరాధనలో మిమ్మల్ని కనపరచాం, మిమ్మల్ని స్థుతించాం, నైవేద్యం మీకు అర్పించాం కనుక స్తుతి అర్పణలు మీరు స్వీకరించాలని నమ్ముతున్నాము ప్రభు. అయ్యా తండ్రి, పైన సువాసనగా అయ్యా తండ్రి మీకు వెదజల్లం కనుక అయ్యా మీరొక్కడే పూజలు, మీరొక్కడే అర్హులు కనుక తండ్రి ప్రభా. ఇప్పుడు మీ యొక్క శ్రేష్టమైన వాక్యము, రెండు ఖడ్గము అయ్యా తండ్రి మా యొక్క అయ్యా తండ్రి మూలుగులలోకి మరి ఆయన బోన్స్లోకి, బోన్ మ్యారలోకి దూచికి వెళ్ళిపోయి అటువంటి శక్తిగలమైన వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మాట్లాడతారని నమ్మచ్చు. నా యేసు నామంలో నేను ఇంకా వేడుకున్నాను తండ్రి, ఆమేన్. సెక్షన్ ఆదివారపు ఆరాధనకి వచ్చిన మీకు అందరికి వందనాలు. గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి కొంచెం సెషన్ ఎర్లీగానే ఉంటుంది కనుక మేము ఎర్లీగానే ముగించేస్తాం. లాస్ట్ సెషన్స్ కొంచెం డిలే అవుతున్నాయి కనుక ఈసారి నుంచి డిలే అవ్వం. 10:20 కల్లా మిమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. సో భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం. మీరు గమనించినట్లయితే నిన్నటి దినం ప్రత్యేకంగా మరి ఇజ్రాయేలు అలాగే అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసి ప్రత్యేకంగా మరి మేజర్ మిలిటరీ ఆపరేషన్స్ని మరి నిజం చెప్పాలంటే ఈ భయంకరమైన పరిస్థితులు వస్తాయని ముందే చెప్పాను. 2026లోనే ప్రారంభంలో చెప్పాను, అలాగే మొన్న ఫిబ్రవరి నెలలో కూడా ప్రత్యేకంగా చెప్పాను. ఈ నెలాఖరికి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. యుద్ధ వాతావరణం అలుముకొని పోయింది మొత్తం ప్రపంచం అంతా. ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది. సో మీరు గమనించినట్లయితే మరి అమెరికా అలాగే ఇజ్రాయెలు న్యూక్లియర్ ఫెసిలిటీస్, మిసైల్ సైట్స్ మీద మరి బాంబులు వేయడం జరిగింది. కనుక ప్రతిఫలంగా ఇరాన్ కూడా మరి బాంబులు వేసి ప్రత్యేకంగా మరి యుఎస్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో, బహ్రెయిన్ అని, ఖతార్ అని, యూకేలో మరి ఆ ప్రాంతాల్లో, యుఏఈలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో బాంబులు దాడి జరిగింది. సో ప్రత్యేకమైనటువంటి ఇజ్రాయెల్లో మరి తెహరాన్ అనే ప్రాంతం క్యాపిటల్ సిటీలో ఇరాన్లో బాంబులు దాడి జరిగింది. మరి చూస్తే నిన్నటి దినం గర్ల్స్ స్కూల్లో దగ్గర 50 మంది పైన 51 మంది చచ్చిపోయారంట అమ్మాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా అనేక మంది, వందలాది మంది క్షతగాత్రులుగా వారు హాస్పిటల్స్లో ఉన్నారు. సో ప్రపంచం అంతా ఎంత భయంకరమైన పరిస్థితులు. మీరు గమనించినట్లయితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే పరిస్థితులు ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి 3rd వరల్డ్ వార్ కింద, 3వ ప్రపంచ యుద్ధం. కనుక యుద్ధం కానీ జరిగితే ఇది 1 రోజు 2 రోజుల్లో ముగింపు జరగదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీరు గమనించే ప్రస్తుతం ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందో తెలుసా మీకు? 1914లో జరిగింది. 1914 1914వ సంవత్సరంలో జరిగింది. అది ఎంతవరకు జరిగిందో తెలుసా? 4 సంవత్సరాలు కొనసాగింది. 1918 ముగించబడింది. దగ్గర 16 మిలియన్లు, అంటే 1,60 నుంచి 1,80 మంది చచ్చిపోయారు. దగ్గర 2 కోట్ల మంది. ఎంతమంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చూసారా? దాని తర్వాత 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 2వ ప్రపంచం అంతా కొట్టుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం 1939లో జరిగింది. 1939లో జరిగింది. అది ఎంతవరకు కొనసాగిందో తెలుసా మీకు? 6 సంవత్సరాలు కొనసాగింది. 1945 ముగించబడింది. 1995. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనకు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. భారతదేశం స్వతంత్రం 1947లో వచ్చింది. కనుక 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఒకవేళ కానీ 3వ ప్రపంచ యుద్ధం 2026 స్టార్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. సింపుల్ వార్సే. మీరు గమనించినట్టయితే 3వ ప్రపంచ యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు మొదలైంది తెలుసా మీకు? ఫిబ్రవరి 25, 2022లో స్టార్ట్ అయింది. ఇంకా కొనసాగుతుంది, ఇంకా అవ్వలేదు అది యుద్ధం.
ఇప్పటికి ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది. అది 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాయి. ఈరోజు మార్చి 1 కాబట్టి 5వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాయి. అంటే భయంకరమైన పరిస్థితి మీరు గమనించి 4 సంవత్సరాలు అప్పుడు యుక్రెయిన్ యుద్ధం మనం ఉంటున్నటువంటి అంటే మనం ఉంటున్నటువంటి ఈ 21st సెంచరీలో మనం యుద్ధాల గురించి చూస్తాం. ఇజ్రాయేలు హమాస్ యుద్ధం చేసుకుంటున్నారు. ఇజ్రాయేలు హమాస్ యుద్ధం ఇప్పటికీ 2 సంవత్సరాలు 3 నెలల వరకు ఇంకా జరుగుతూనే ఉంది యుద్ధం. ఒక పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇలా గమనించినట్లయితే యుద్ధ వాతావరణంలో బీభత్సమైనటువంటి భయంకరమైన న్యూక్లియర్ వెపన్స్ వాడితే మీరు గమనించండి, అలాంటి భయంకరమైన పరిస్థితి అది. యుద్ధ వాతావరణం మాత్రమే కాదు, ఆ బాంబుల వల్ల ఎంతమంది చచ్చిపోతారో మీరు గమనించండి. ఎంత కలుషితమైనటువంటి విషవాయువులు అలుముకొని పోతాయో, దీర్ఘకాలపు వ్యాధులు. ఒక పక్కన నీళ్లు కంటామినేట్ అయిపోయి నీళ్లు కూడా దొరకవు. తాగడానికి నీళ్ళు లేకపోతే పరిస్థితి మీరు గమనించి, తినడానికి అన్నం ఉండదు, భోజనం ఉండదు. భూమి అంతా కూడా శాపకరంగా మారిపోతాయి. ఇక పంట పండించడానికి అవకాశం ఉండదు. ఈ విషవాయువులన్నీ గాలిలోకి వెళ్ళడం వల్ల వర్షాలు కూడా రావు. దానివల్ల ఎంత భయంకరమైన కరువు జరుగుతుందో చూడండి మీరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇవాళ మరలా ఆయిల్ రేట్లు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయిల్ రేట్లు దగ్గర 100-150 రూపాయలు ఉందనుకోండి. ఇది 1000 రూపాయలు అయిపోయిందని లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ 1000 రూపాయలు అయిపోతే మీరు బండ్లు కొట్టించుకోగలరా? మీరు అర్థం చేసుకోండి. మీరు వాళ్ళ బళ్ళు కొట్టించుకోవడం సంగతి, అన్ని కిరాయిలు పెరిగిపోతాయి. ఇవాళ ఇక్కడి నుంచి ఆటో ఛార్జీలే పెరిగిపోతాయి. ఎంతమంది డబ్బులు కట్టగలరు? బస్ ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక పక్కన నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. తినడానికి తిండి దొరకదు. ఇవాళ నూనె ప్యాకెట్ 200 ఉంటే రేపు 1000 రూపాయలు అయిపోతుంది. మీరు గమనించండి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే మరి ఊరకనే పెట్రోల్ రాదు, ఊరకనే డీజిల్ రాదు. గమనించిన ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడిగా నేను ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఎలా జీవించాలి, 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో నుంచి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి ప్రపంచంలో నేను ఎలాగ జీవించాలో దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో మనం చూసినట్లయితే చూడండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 46 అధ్యాయం 9వ వచనం, కీర్తన గ్రంథం 46, 9, 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అది రాస్తుంది, ఆయనే భూదిగాంతాల వరకు యుద్ధములను మాన్పువాడు. సో హూ యువర్ గాడ్ ఈస్, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుడి మీద నీ నమ్మకం ఉంచా. ఆయన యుద్ధాలను మాన్పగలిగేవాడు. ఆయన విల్లు విరుచువాడును, బల్లెములు తెగ నరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు. ఆయనే హూ యువర్ గాడ్ ఈస్. అలాంటి ఆయన చూడండి 10వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఊరుకుండుడి నేనే దేవుడినని తెలుసుకునుడి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, బీ స్టిల్ అండ్ నో ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ ద గాడ్. ఇవాళ దేవుడి మీద నమ్మకం ఉంచవలసినటువంటి ఆవశ్యకత మన అందరి మీద ఉంది. ఇవాళ ఎంతమంది దేవుడి మీద సంపూర్ణమైన నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నారు? యుద్ధాలు మాన్పువాడు ఆయన. అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మీకు? మన ఇంట్లో కానీ కుటుంబంలో కానీ మన భోగేచ్ఛల గురించి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి చూసారా? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇవాళ మన భోగేచ్ఛల వల్ల మన జీవితాల్లో యుద్ధాలు మనం చూస్తాం. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం ఏ రకంగా నేను బ్రతకాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇవాళ దేవుడి మీద నమ్మకం ఉందా? దేవుడి మీద నీకు విశ్వాసం ఉందా? ఇవాళ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నావా? అది ఇవాళ బైబిల్ చెప్తుంది, ఆ దేవుని మీద నమ్మకమే మనల్ని ముందుకు కొనసాగి. ఈ భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో దేశాల మీద కాదు నమ్మకం, నాయకుల మీద కాదు నమ్మకం, రాజుల మీద కాదు నమ్మకం. ఇవాళ మన రాజులను మాన్పువాడు కూడా, మార్చేవాడు కూడా ఆయనే. సమయం, కాలం అన్నీ ఆయన చేతుల్లో ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలమును సమయమును మార్చువాడై ఉండి, చూసారా? కాలాన్ని సమయాన్ని మార్చువాడు, రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. చూసారా? రాజులను త్రోసేయగలడు, రాజులను నియమించగలడు. ఇప్పుడే నేను రాజు అనుకుంటే కుదరదు. నీ రాజ్యం నుంచి తీసేసి కొత్త రాజు వచ్చింది. సో దాట్స్ గాడ్. ఆయన దేవుడు. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. ఆ దేవుడైన యేసు ప్రభుని మనం ఆయన గౌరవించాలి. ఆయన మీద విశ్వాసం, నమ్మకం మనం పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకుంటే,
ఈజ్ ద కంట్రోల్. ఆయన సర్వ అధికారం కలిగిన భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు. చూసారా, ఎన్నికకు రానివారు. ఆయన పరలోక శానల ఎడలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించువాడు. తన చిత్తం ప్రకారం భూనివాసుల ఎడల తన చిత్తాన్ని, పరలోకంలో కూడా ఆయన తన చిత్తాన్ని జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని ఎవ్వరు కూడా ఏం చేస్తున్నావు ప్రభువా అని ఆయనతో చెప్పుటకు ఎవడైనా సమర్థత కలిగి ఉన్నాడా? అంటే దాని అర్థం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయన అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం జరిగించగలరు. కనుక ఆయన కంట్రోల్లో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయనే సమస్తమును ఆధీనంలో ఉన్నారు. కనుక ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితుల్లో మనం దేవుని బిడ్డలంగా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసాన్ని మనం కనుపరచాలి. ఆయన సమస్తము చేయగలడు. యాకోబు పత్రిక 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవాడు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటే. సమస్త క్రియలను చేయగలవు. ఎవ్రీథింగ్ హీ కెన్ డూ. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్. కనుక మనం అడగొచ్చు, ఎందుకు ప్రభువా యుద్ధాలు, ఇంత భయంకరమైన పరిస్థితులు వింటేనే భయం వేస్తుంది, మరి బ్రతకడం ఎలాగా? కంగారు పడకండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఆయన నమ్మకం పెట్టుకుంటే ఆయన ఆకాశ పక్షులను చూడడం, వెత్తవో కొయ్యో కొట్టులో కూర్చుకొని, నేను పోషించట్లేదు, ఈ భయంకరమైన పరిస్థితులను నేను ఎలాగ పోషించబడతాను, ఏ విధంగా ముందుకెళ్తాను. డోంట్ వర్రీ. దేవుని బిడ్డలమైన మనం హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడి మీద విశ్వాసంతో ముందుకెళ్ళండి. దేవుడి మీద నమ్మకం మీరు ఇంకా ఈ భయంకరమైన పరిస్థితులు ఇంకా ఎక్కువ కనుపరచాలి. అది నేను చెప్పదలుచు. మీ కుటుంబంలో కూడా ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తారో నాకు తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో, వాట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో, వాట్ కైండ్ ఆఫ్ అనారోగ్యమైన హెల్త్ ఇష్యూస్లో మీరు ఏ విధమైన బాధపడుతున్నారో ఐ డోంట్ నాట్ నో, బట్ ట్రస్ట్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూస్తే ఇదే అధ్యాయంలో 10వ వచనంలో చదివితే, యోబు అన్ని పోగొట్టుకున్నటువంటి యోబు మళ్ళీ అన్ని సమస్తాన్ని కలిగి జీవించాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే చూసారా, అన్ని పోయినప్పటికీ కూడా సర్వనాశనం అయిపోయింది. చూడండి, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరలా దేవుడు అతనికి క్షేమస్థితిని దయచేయడం చూసారా. అంత మాత్రమే కాదు, యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతులుగా, వింటున్నారా, 2 అంతులుగా గాడ్ కెన్ గివ్ యూ ఇట్. ఇవాళ మన చేతిలో ఎంతమంది చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి? మీ బైబిల్స్ పైకి చూపించండి. సో యూ కమ్ టు ద చర్చ్ బట్ డోంట్ హ్యావ్ ఎ బైబిల్. సో వాట్ ఫర్ డిడ్ యూ కమ్? ఎందుకు వచ్చామా? దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో భక్తి అంటే వాయిద్యాలు వాయించడం, చప్పట్లు కొట్టడం, ఇక్కడ భక్తి అంటే యు కమ్ టు చర్చ్ విత్ బైబిల్. అంటే భక్తి లేదు మాట అర్థం, దేవుడి మీద నమ్మకం లేదు మాట అర్థం. సి, దేవుని బిడ్డలు అంటున్నాం కానీ వేర్ ఇస్ యువర్ బైబిల్? యు ట్రస్ట్ గాడ్. బైబిల్ వాక్యం చదువుతున్నావా? ఆ వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆ దినాల్లో వరల్డ్ పవర్ ఎవరు అని అంటే ఐగుప్తి, ఈజిప్ట్ మొత్తం సైన్యం వేసుకొని వచ్చాడు ఫరో. మొత్తం సర్వసేనల్ని వేసుకొని వచ్చాడు. 600 యుద్ధ రథాల్ని పట్టుకొని వచ్చాడు. కానీ మీరు గమనించారా లేదా, ప్రజలందరూ భయపడుతున్నారు కానీ దేవుని మీద నమ్మకం ఉంచుకున్నవాడు భయపడ్డాడు. ఇవాళ మీ జీవితంలో భయం ఉందా? భయం ఉంటే మీలో నమ్మకం లేదని అర్థం. యూ డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్. భయపడకండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళు అద్భుతాలు చూస్తారు. అందుకనే అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఇక మీరు మరి ఎన్నడూ చూడరు అన్నారు. అది ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీలు మీరు ఎన్నడూ చూడరు అన్నారు. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకం దేవుడి మీద ఉంచితే. అది కెన్ యూ ట్రస్ట్ గాడ్? ఎవరు మనం దేవుడి మీద నమ్మకం ఉంచట్లేదు. కష్టాల్లో కృంగిపోతున్నాం, కష్టాల్లో నిరసించిపోతున్నాం, పరిస్థితులు అద్దానంగా మారిపోయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయని నీకు అనవసరం. అన్నీ ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, సమస్తం ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు నీకెందుకు భయం, నీకెందుకు శ్రమ? నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో అంతే. ప్రభువా నన్ను ఎందుకు సముద్రం దగ్గర దించేశారు ప్రభువా? నువ్వేమో అడగక్కర్లా. ప్రభు ఎందుకు నాయన వెనకాల సైన్యం వచ్చేస్తుంది, ఇప్పుడు మేమేం చేయాలా? చావడానికి తీసుకొచ్చావా? ఈ యుద్ధ వాతావరణం అలుముకొని పోయింది, మేము చచ్చిపోతామా ఇంకా? చావడానికేనా? నువ్వు నిర్ణయించేసుకోవచ్చు. యు జస్ట్ ట్రస్ట్ గాడ్. దేవుడి మీద నమ్మకం పెట్టి
ఇవాళ ఎంతమంది దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు? వన్ డే ఒకరోజు ఏమైందో తెలుసా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవుని రాజ్యంగా మలసిపోద్దంట. చూసారా, ఒకరోజు ఈ లోక రాజ్యాలు, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని వరల్డ్ పవర్స్ ఉన్నాయి, బట్ వన్ డే ఇట్ విల్ బి ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ మాట. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నట్లయితే చూడండి, దేవుని వాక్యంలో నుంచి మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. చూసారా, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యం, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. చూసారా, ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు ఏమైంది తెలుసా, క్రీస్తు రాజ్యంగా మారిపోద్దంట. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యంగా మారిపోతుంది. ఎందుకు భయం? ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యం పరిపాలన చేయబోతున్నాడు, ఆయన రాజ్యం ఏలుకోబోతున్నాడు, ఆయన ఏలబోతున్నాడు, ఆయన మన రాజు. యు ట్రస్ట్ గాడ్. దేవుని బిడ్డలమైన మనం, హీఈస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ us. ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో, భయంకరమైన ఈ పరిస్థితుల్లో, డూ యు నో దట్ గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆయనే నిన్ను భద్రంగా కాపాడగలడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, 91వ కీర్తన 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే, మహోన్నతుని చోట, చూసారా, మహోన్నతుని చోట, 91వ కీర్తన 1వ వచనంలో మనం చదివినట్లయితే, మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించువాడే. చూసారా, ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం మహోన్నతుని చోట నివసించేవాడు. ఎవరి దగ్గర నివసిస్తాం? ఆ మహోన్నతుడు, ఉన్నతమైన దేవుడు, ఆ సర్వశక్తుడు. ఆయన పేరు ఎవరో తెలుసుకోవాలి. మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు సర్వశక్తుడు. ఆ సర్వశక్తుడు, మహోన్నతుడు అనేటువంటి దేవుడిని నమ్ముకున్న నీవు ఎందుకు ఆధారపడుతున్నావు? ఆయన నీడను విశ్రమించువాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎవరిని నమ్ముకున్నాను? ఎవరి మీద నీ నమ్మకం? ఎవరి మీద నీ విశ్వాసం? ఈ ఉదయకాలం ఈ మొదటి సత్యం మనం అర్థం చేసుకోవాలంటే, ఇవాళ ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో, భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోబోయే భయంకరమైన పరిస్థితుల్లో, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్నటువంటి సమయంలో, చూసారా, క్యాన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నీ ఇంట్లో గలిబిలి ఉందా? నీ ఇంట్లో యుద్ధ వాతావరణం అలుముకొని పోయిందా? నీ యుద్ధంలోని పిల్లలు, తల్లిదండ్రుల మధ్యన గొడవలు ఉన్నాయా? కుటుంబంలో అత్త కోడల మధ్యన గొడవలు ఉన్నాయి? ఏ సమస్య మీకున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఫైట్ యు ఆర్ గోయింగ్ త్రూ, క్యాన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుడి మీద నమ్మకం పెట్టు. ఇవన్నీ దేవుడు నిమ్మలపరచగలడు, ఇవన్నీ దేవుడు నిశ్శబ్దం చేయగలడు. కెన్ యూ ట్రస్ట్ గాడ్? ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు యేసుప్రభు, అల్లకల్లోలంగా మారిపోయినటువంటి సముద్రంలో వాళ్ళందరూ కంగారు పడి, ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా నశించిపోతున్నాం. ఇవాళ మీరు ఎవరో కేకలేకర్లా, ప్రభువా యుద్ధం వల్ల నాశనం అయిపోతున్నాం, మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. కంగారు పడకండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లేచి నిలబడి అన్నాడు, అల్ప విశ్వాసులారా. అంటే ఎందుకు నమ్మకం లేదా? ఎంత ప్రకృతి భయంకరమైన అల్లకల్లోలంగా ఉన్నా, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా అయిపోయినా, యుద్ధ వాతావరణం ప్రపంచం అంతా అలుముకొని పోయినా, మీలో దేవుడి మీద నమ్మకం ఉంటే మీ జీవితంలో భయం పడరు. షిప్ అంతా అల్లకల్లోలంగా అయిపోతున్నా, ఇంకా కొద్ది నిమిషాల్లో మేము చచ్చిపోతామనే భయం వచ్చినప్పటికీ, బట్ జస్ట్ ట్రస్టెడ్ గాడ్. దేవుడు లేచి నిలబడి అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఎందుకు విశ్వాసం లేదు మీకు? ఎందుకు మీ విశ్వాసం చిన్నదైపోతుంది? ఎందుకు మీ విశ్వాసం అల్పమైపోతుంది? ఎందుకు భయపడుతున్నారు? అన్నాం కదా మీతో, గాలిని అప్పుడు గద్దించాడు, ఆగు. గాలి ఆగిపోయింది, సముద్రం సైలెన్స్, నిశ్శబ్దం అయిపోయింది. దాట్స్ అ గాడ్ వి సర్వ్. అటువంటి గొప్ప దేవుని మనం సేవిస్తూ, అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ, దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఏది మన నమ్మకం దేవుడి మీద? ఏది మన విశ్వాసం? మొదటి సత్యం మనం నేర్చుకోవాల్సింది, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసం. ఇక రెండో సత్యం మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎంతమందిలో ఇవాళ భయంకరమైన యుద్ధ వాతావరణం అలుముకొని పోయిన సమయంలో మీ గుండెల్లో శాంతి ఉందో చెప్పండి, మీ గుండెల్లో సమాధానం ఉందో చెప్పండి. వై దేర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్? ఇవాళ కుటుంబాల్లో గలిబిలి, ఇవాళ చిన్నపిల్లల జీవితాల్లో కూడా గలిబిలి. ఎందుకు మీకు గలిబిలి? ఎందుకు మీ శాంతి లేదు? దేర్ ఇస్ నో పీస్. వాళ్ళ బైబిల్ చెప్తుంది, సమాధానపరుచువారు ధన్యులు. సరే, యేసుప్రభు ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ రాసింది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాసిన మాట, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నమాట.
ఇవాళ మన జీవితంలో సమాధానం ఉందా? కుటుంబంలో సమాధానం ఉందా? గలిబిలి గలిబిలి. దెర్ ఇస్ నో పీస్. భయంకరమైన పరిస్థితులు ఇంకా రాబోయే దినాల్లో జరగబోతుంటే కెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పీస్ ఇన్ యువర్ హార్ట్? ఈ పీస్ మనలోకి రావాలంటే ఇట్స్ గాడ్స్ పీస్, దేవుని సమాధానం. అది చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రికలో ఆ సమాధానం మనలోకి ఎలాగొస్తుంది అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదివితే 15:13లో మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటుకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా చూసారు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును కాక. ఇవాళ మీ జీవితంలో అలాంటి సంపూర్ణమైన ఆనందం ఉందా? మీ జీవితంలో సమస్తమైనటువంటి సమాధానం ఉందా? ఆ ఆనందం సమాధానం మనలో లేకపోవడానికి గల కారణం దెర్ ఈజ్ నో హోలీ స్పిరిట్ ఇన్ us. పరిశుద్ధాత్మను మనలో ఉంటే మన జీవితంలో ఆ సమాధానంతో దేవుడిని నింపుతాడు. ఇవాళ అట్టి సమాధానం మన జీవితంలో ఎందుకు లేదు? ఇవాళ ఆ సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ ఆత్మను నన్ను అలా ఉంచితే మీ జీవితంలో ఆ సమాధానం మీరు ఎందుకు పొందలేకపోతున్నారంటే బికాస్ దెర్ ఈజ్ నో హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీలో లేకపోవడం. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారిలో దేవుని సమాధానం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకనే దేవుని బిడ్డలమైన మనం అందరితో సమాధానం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. సఖ్యమైతే చేతనైనంత వరకు సమస్త మనుషులతోనూ సమాధానం. బీ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్. వెర్ ఈస్ ద పీస్? దెర్ ఈస్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే దేవుడిచ్చే సమాధానం మనం పొందుకోలేకపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇవాళ దేవుని సమాధానం మన జీవితంలో ఆ సమాధానం ఉందా? 2వ అధ్యాయంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపమైన ఆజ్ఞలకు ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేయుడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. చూసారు, ఎవరా సమాధానం? ఆయనే మన సమాధానం అయి ఉండి. ఎవరైనా? యేసు ప్రభు. గాడ్ ఈజ్ అవర్ పీస్. జీసస్ ఈజ్ అవర్ పీస్. ఇవాళ దేవునితో సమాధానం, ఇవాళ దేవునితో అసమాధానంగా ఉన్నటువంటి మన రికన్సలేషన్ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే మనల్ని దేవుడితో సంధి కుదిర్చాడు యేసు ప్రభు. యేసు ప్రభుకి మనకి ఉన్నటువంటి ఆ తగు ఏంటి? ఆ తగు ఇవాళ మధ్యగోడగా అయిపోయింది ఆ పాపం. ఆయనతో మనం మాట్లాడట్లేదు. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఈ అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారనుకోండి, ఏం చేస్తారు? మధ్యలో గోడ కట్టేశారు. గోడ ఎందుకు కట్టేశారు? నీతో నేను మాట్లాడు, నాతో నేను మాట్లాడినా. అలాంటి గోడ కట్టేశారు. ఆ గోడే పాపపు గోడ. ఆ పాపపు గోడని చూసారు, అదే ఆ మధ్య గోడ. ఆ పాపపు గోడని పడగొట్టి మన ఉభయులు అంటే ఇద్దరు ఎవరు? దేవుడు, మనం. దేవుడిని మనల్ని ఏకం చేశాడు యేసు ప్రభు. చూసారా, యేసు ప్రభు ద్వారా తండ్రిని మనతో, మనం తండ్రితో కలిసి సంబంధం కలిగి జీవించడానికి. వాట్ అ గ్రేట్ గాడ్. సో ఆ సమాధానం కలిగి ఉంటేనే దేవుడితో సంబంధం. లేకపోతే ఆ సమాధానం నో పీస్, నో జాయ్, నో హ్యాపీనెస్. ఇవాళ దేవుడు వాక్యం చెప్పలేదు. యేసు ప్రభు చెప్పాడు, నేను లోకం ఇచ్చే సమాధానం కాదు, నేను ఇచ్చే సమాధానం. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై పీస్. జాన్ చాప్టర్ 16లో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. జాన్ చాప్టర్ 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. చూసారా, శాంతిని, నా శాంతిని. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై పీస్. ఇవాళ ఎంతమందిలో దేవుని పీస్ కలిగి ఉన్నారు? ఈ భయంకరమైన యుద్ధ వాతావరణాల్లో నువ్వు నేను కలిగి ఉండవలసింది మొదటిది దేవుని మీద నమ్మకం, 2 దేవుని మీద దేవుడిచ్చే సమాధానం. ఆ పీస్ లేకపోతే ప్రాబ్లం. గాడ్స్ పీస్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం మనం చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అది అండర్లైన్ చేసుకోవాలి మీ బైబిల్లో. ఎవరు అనుగ్రహించే సమాధానం? క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఇవాళ యేసు ప్రభు ఇచ్చే సమాధానం మీలో ఉందా? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ యువర్ హార్ట్. దేవుని సమాధానం మన హృదయాల్లో నింపబడాలి. ఇవాళ ఈ ఆఖరి దినాల్లో ప్రభు వచ్చే రాకడ సమయాల్లో యుద్ధ వాతావరణాల గురించి వింటున్నటువంటి భయంకరమైన బీభత్సకాండ జరుగుతుంది. త్వరలో 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో
దేవుని బిడ్డలుగా నీలో శాంతి ఉందా? దేవుడిచ్చే శాంతి, క్రీస్తు అనుగ్రహించే శాంతి, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చే శాంతి మనం కలిగి జీవిస్తున్నామా? ఇక చివరిగా నేను ముగించే ముందు, ఇవాళ నుంచి టైం మెయింటైన్ చేస్తున్నాం. మీరు కొంతమంది లేట్గా వచ్చారు. సమ్ పీపుల్ హవ్ కమ్ జస్ట్ రైట్ నా, బట్ యూ గోట్ మిస్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మేము 10:20కి క్లోజ్ చేస్తాం రేపటి నుంచి. బీ ఆన్ టైం. సెకండ్ సెషన్ స్టార్ట్స్ అట్ 8:45, 9 o'clockకి స్టార్ట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు తీరిగ్గా వస్తే కుదరదు. సో యూ గోట్ మిస్. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన వాక్యం ఇవాళ కొంచెం ఇంకా గ్యాప్ ఇచ్చి 45 వరకు పాట పాడమన్నాను. టుమారో ఆన్వర్డ్ 9:30కి క్లోజ్ అయిపోతాయి పాట. So you're going to have a 40 minutes of message. So దేవుని వాక్యం 9:30 నుంచి 10 వరకు. So you're going to listen God's word. So before I close, last thing, as a Christian, as a విశ్వాసి, నువ్వు నేను ఉండవలసింది ప్రేయర్ లైఫ్. ఇవాళ ఎంతమంది మీ జీవితంలో సుఖంగా బతుకుతున్నారు? మీలో సుఖం ఉందా? కొంతమందిలో సుఖం లేదు. మీలో నెమ్మది ఉందా? మీలో నెమ్మది లేదు. ఎందుకు తెలుసా మీకు? ఇవాళ మీ జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన లేనోళ్ళు నెమ్మది ఉండదు, ప్రార్థన లేని సుఖం ఉండదు. అది మీరు సుఖంగా బ్రతకాలంటే, మీరు నెమ్మదిగా బ్రతకాలంటే మీకోసం మీరు ప్రార్థన చేసుకోవడం కాదు, దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి, లోకంలో ఉన్న మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, రాజ్యాల కొరకు ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. తిమోతికి ఉత్తరం రాస్తూ 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలమైన మనం తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనం మాన్యంగాను చూసారా, మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి, చూసారా, నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం. మనం నెమ్మదిగా బ్రతకాలంటే, మనం సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలి? అన్నిటికన్నా ముఖ్యంగా మనుషులు అందరి కొరకును, నెక్స్ట్ వచ్చిన ఇంకేం చేయాలి? రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత చెయ్యి. ఇది చేయట్లేదు కాబట్టి సుఖం లేదు, ఇది చేయట్లేదు కాబట్టి మనలో నెమ్మది లేదు. అది ఈ భయంకరమైన పరిస్థితులు ఇవాళ మన జీవితంలో, ఇంట్లో యుద్ధం, కుటుంబంలో యుద్ధం. యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఇవాళ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయండి? అలెగ్జాండర్ ఎందుకంటే ఉన్నదాంతో సాటిస్ఫైడ్. ప్రపంచం అంతా నాకు కావాలని సుఖం లేదు, ప్రపంచం అంతా నాకు కావాలనుకున్న స్వార్థం, దానివల్ల యుద్ధాలు చేసి. ఇవాళ ట్రంప్ ఎందుకు యుద్ధం చేస్తారు? ప్రపంచం మీద ఆధిపత్య పోరు, నేను చెప్పింది మీరేనా అంతే. మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొద్దు, తయారు చేయనని చెప్తే అవన్నీ నాకు అప్పచెప్తే నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు మీకు శాంతి డీల్. ఈ డీల్కి వస్తావా రావా? యుద్ధం. ఆల్రెడీ 10 days ఇచ్చారు, వాళ్ళు రాలేకపోయారు. మేము వెళ్ళకి వస్తాం రానన్నారు. ఓకే అయితే యుద్ధం కాసుకోనని, ఇప్పుడు యుద్ధం. దానివల్ల ఎంత నష్టం, దానివల్ల ఎంత ఇబ్బంది. న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు ఏమున్నాయి? రష్యా లేదా, చైనా లేదా, అమెరికాకి లేదా న్యూక్లియర్ వెపన్, ఇండియా లేదా, పాకిస్తాన్ లేదా, నార్త్ కొరియా లేదా. వీడు తయారు చేసుకుంటూ ఇప్పుడు వీడి గురించి ఎందుకు? వీడు తయారు చేసుకున్నది వీడు తయారు చేయొద్దు. నువ్వు తయారు చేసి ఇప్పటికే ప్రపంచం పాదైపోతుంది, నాశనం అయిపోతుంది, నువ్వు కూడా తయారు చేయొద్దు. నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఇప్పుడు యుద్ధం కాసుకో. దానివల్ల వాడు యుద్ధం చేస్తున్నాడు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాతో కలిసే నేటో దేశాలు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, అందులో నేటో దేశాలు, ఇండియా కూడా, వీళ్ళు కూడా మనం అమెరికాతోనే కలవాలి. మనం అందరం వీళ్ళందరూ ఒకటైపోతే ఇప్పుడు ఇరాన్, అప్పుడు పెద్ద అగ్రదేశం అయినటువంటి చైనా సపోర్ట్ తీసుకుంటే, రష్యా సపోర్ట్ తీసుకుంటే ఏమైతే ఇదే ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగితే, రెండో ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగితే, మరి ఇదేన్ని సంవత్సరాలు జరుగుతుందో మీరు అర్థం. మామూలుగా యుక్రెయిన్ రష్యా యుద్ధమే 4 సంవత్సరాల నుంచి నిన్న జరుగుతూనే ఉంది. ఎప్పుడు 2022లో స్టార్ట్ అయింది యుద్ధం. 2 సంవత్సరాలు 3 నెలలు అయింది ఇజ్రాయేల్ హమాస్. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు ప్రార్థన ఉందా? ప్రార్థన గుడికి రావు, శుక్రవారం ప్రార్థనకు రావు, 1, 2, 3 తారీఖులకి ప్రార్థన. ఏ రకంగా ఎదుగుతున్నావు నువ్వు దేవుళ్ళు? ఏ రకంగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావు? ఏది నీ ప్రార్థన? అందుకే నీ జీవితంలో సుఖం లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు. మీ మనసులో సుఖం నెమ్మది ఉండాలంటే ప్రార్థన చేయండి. అనేక మంది అమాయకులు చచ్చిపోతున్నారు. బాంబు వేస్తే ఇరాన్లో 50 మంది పైన పిల్లలు చచ్చిపోయారంటే, ఇంకా అనేక మంది శతగ్రాత్రులుగా కాలిపోయో చేయిపోయో అనేకమైన డ్యామేజ్లతో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కెన్ యూ ప్రే ఫర్ దోస్ పీపుల్? ప్రార్థన చేయగలవా? మరి సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, సామెతల గ్రంథంలో మనం చదివితే దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయవలసినటువంటి అంశం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనంలో మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? అక్కడ నీ కీర్తనలు కాదు, సామెతలు 31:8 మోగవారిని జరిగినట్లు నీ నోరు ఏం చేయమన్నాడు? ఇవాళ ఎంతమంది నోరు తెరుస్తున్నారండి? ఎంతమంది నోరు తెరవడం అంటే ప్రార్థన చేయడం. ఎవరి కొరకు ప్రార్థన చేయడం? దిక్కులేని వారి కొరకు, దిక్కులేని వారి కొరకు.
మోగవారి కొరకు. వాళ్ళు మాట్లాడలేరు, చిన్న పిల్లలు, వాళ్ళకి నోరుండి కానీ వాళ్ళు మాట్లాడలేరు. ఇంకా వాళ్ళకి మాట రాల. 2 సంవత్సరాల పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు, 2.5 సంవత్సరాల పిల్లలు మోగవారిగా ఉన్న దిక్కులేని ఇవాళ అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు దేవుడిని. అందుకని మనం ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం తొందరగా వచ్చులాగున ప్రభువా. అప్పుడే మా జీవితంలో ఇవాళ 3 విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని బిడ్డలంగా. ఇవాళ మన నమ్మకం ఉంచుదామా? దేవుడి మీద విశ్వాసం ఉంచుదామా? మన జీవితంలో సమాధానం కలిగి జీవిద్దామా? ప్రార్థన చేద్దామా? అప్పుడే మన జీవితంలో ఎలా బ్రతకాలో ఇంకా కొన్ని విషయాలు ఈ రాత్రికి మనం వినబోతున్నాం. ఈ యుద్ధ వాతావరణం నువ్వు నేను ఎలాగ జీవించాలి ఈ రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి రాత్రి అద్భుతమైన మీటింగ్లు ఉన్నాయి. 7 గంటల కంటే 6:15కి, 6:20కి, 6:30కి, 6:45కి వచ్చి దేవుని సన్నిధిలో గడపండి. 7 గంటల కంటే 10 నిమిషాలు తక్కువ ముందు వచ్చేసి పెద్ద గొప్ప పోజు కొట్టేయడం కాదు. మనం దేవుని కొరకు రండి, ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో గడపండి. ఒక 1/2 గంట ముందు వస్తే ఏమైంది? 1/2 గంట ముందు తొందరగా వెళ్ళిపోవాలన్నది కంటే 1/2 గంట ముందు వచ్చి దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టం లేదా? దేవుడి మీద నమ్మకం కలిగి దేవుడి మీద విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకోకండి. దేవుడిచ్చే సమాధానం అది మనుషులు ఇచ్చే సమాధానం కాదు, గాడ్స్ పీస్. ప్రార్థన చేస్తేనే దేవుడి సమాధానం. దేని గురించి అందుకే వరి అవ్వకండి. యుద్ధాల గురించో, కుటుంబం గురించో, సమస్యల గురించో వరి అవ్వకండి. మీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును, మీ తలంపులకు దేవుడి సమాధానం మీ గుండెల్లో దేవుడిస్తాడు, మీ హృదయాల్లో దేవుడిస్తాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. యోగ్యమైన రీతిలో బరువు బాలలో పాలు పంపులు పొందడానికి మీ జీవితాన్ని చక్కపరచుకోండి, సరి చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభు అయిన యేసుతో రాత్రి ఓ రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విరిచి మీ కొరకైనా సరే నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయను ప్రభు చెప్పు. ఆ ప్రకారమే పోయిన పిమ్మటని పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తం వల్ల క్రొత్త దీనిలో తాగినప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి అన్నాను. దానికి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాలు పంపులు పొందండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, ప్రభు దగ్గర సరి చేసుకోండి. ప్రభువా మీ మీద నమ్మకం ఉంచుతాను. ప్రభువా నా సమాధానాన్ని నేను పోగొట్టుకోకుండా మీరు ఇచ్చిన సమాధానాన్ని నేను కలిగి జీవిస్తాను. ప్రార్థనాపరుడిగా నేను బ్రతుకుతాను. ప్రార్థన చేసుకోండి, ప్రభు బల్ల మీకు అందించబడతాను.
బలపరచుకొని భయంకరమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని, ప్రార్థన జీవితాన్ని నేను కలిగి జీవిస్తానని ప్రార్థన చేసుకోండి. మంచి తీర్మానంతో ప్రభు బలంలో పాల్గొనకపోతే ఏంటి ఖర్చులు పరిచయాలు అందించండి. మనం కానుక ఇప్పుడు దేవునికి ఇచ్చే సమయం. కానుక కవర్లు ఇవ్వబడతాయి. పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పించండి. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను.
కానీ కొన్ని కారణాల చేత మనం లేట్గా వదలడం మొదలు పెట్టాం. ఏదేమిటికి గుర్తుపెట్టుకోండి, వచ్చే ఆదివారం నుంచి ఇంకొక 10 నిమిషాలు ముందే వదిలేస్తాం. 10 నిమిషాల తర్వాత కాదు, ఇంకా 10 నిమిషాలు ముందే. అంటే బీ ఆన్ టైం. మీకు టైం తెలియాలి. ఎన్ని గంటలు మీరు ఇక్కడ ఉండాలి తెలుసా? మీరు 8:45 కల్లా ఇక్కడ ఉండాలి. 9 కల్లా మీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 8:45కే స్టార్ట్ చేసేద్దాం రేపటి నుంచి. వచ్చే వారం నుంచి 8:45 మీ సర్వీస్ స్టార్ట్ అయింది కనుక సెకండ్ సర్వీస్ గుర్తుపెట్టుకోండి. సో దట్ పాటలు ఇవాళ చాలా మంది మీరు పాటల్లో ఏకీభించాలి, ప్రభుని స్తుతించడంలో ఏకీభించాలి. కనుక రేపటి నుంచి టైం మెయింటైన్ చేయాలి. ఓకే, కొంతమంది 10 గంటలకు వస్తున్నారు. అప్పుడు ఇప్పుడు మీకు అందుకే వదిలేస్తే అర్థమవుతుందని ఇవాళ మొదటి రోజు తొందరగా వదిలేస్తాం. కనుక మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి రేపు వచ్చే ఆదివారం నుంచి ఎన్ని గంటలకి చెప్పండి? 8:45 సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. రైట్, మొదటి సర్వీసు 8:45 కల్లా ముగింపు అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మీరు వచ్చేస్తారు. 10 నిమిషాలు తక్కువ 10:30 కల్లా వదిలేదు. 10:30 టైం టేబుల్ ఉంది, కానీ మీరు 10:30 కల్లా మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం 10:30. లేచి నిలబడం, ముగింపు ప్రాంతం ఆశతో సెలవు తీసుకునే ముందు మర్చిపోకండి, ఈ రాత్రికి మళ్ళా కొద్ది గంటల్లో 7 గంటలు అద్భుతమైన ప్రార్థన రాత్రులు. ఫెస్టివల్స్ ఈ మనకి ప్రేయర్ ఫెస్టివల్స్ 1, 2, 3 మార్చి నెల 2026 టైమింగ్ 7 గంటల నుంచి. కనుక తప్పక మీరందరూ సిద్ధపడి కుటుంబాలతో రండి, ఫ్యామిలీస్తో రండి, బిడ్డలతో రండి, మీ రిలేటివ్స్తో రండి, బంధువులతో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, స్నేహితులతో రండి. ఒకరికి దేవుని గురించి చెప్పండి, ప్రభు దగ్గరికి నడిపించండి. సో వీ గోయింగ్ టు హావ్ ఎ వండర్ఫుల్ క్రౌడ్. ఒక్క సీటు ఖాళీ ఉండదు. వీ గోయింగ్ టు హావ్ ఎ వండర్ఫుల్ క్రౌడ్ టుడే నైట్. కనుక మీరందరూ ఆసక్తి కలిగి ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, కనుక 3 రాత్రులు దేవుని సన్నిధిలో 10-10:30 వరకు గడుపుతున్నాం. కనుక మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినప్పటికీ 11:30, 12 అయిపోయింది. అలా పొద్దున్నే 5 గంటలకి లేచి రావడం, మీ శరీరాన్ని బడలకి చేయడం మాకు ఇష్టం లేక ప్రత్యేకంగా ఈ 4 రోజులు, అనగా 3 రోజులు కనుక ఎప్పుడు ఇవాళ కల్లా 2 ఇవాళ ఎలాగో ఉండదు సండే. కనుక 2, 3, 4 3 రోజులు ఉండదు. కాదండి, 1, 2, 3 మీటింగ్స్ ఏం మారట్లా. ఉదయకాలపు ప్రార్థనలు 2, 3, 4 4 కూడా. ఎందుకంటే 3వ తారీఖు కదా రాత్రి మిమ్మల్ని వదిలేదు. ఆ రోజే లేట్గా వదిలేదు. ఆ రోజు 12 అయిపోతే భోజనాలు చేసి మళ్ళీ పొద్దున్న 4 గంటలకి వస్తారు. సో 4 కూడా ఉండదు. 5th నుంచి స్టార్ట్ అయింది. అది అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మారుతున్నాయి. ఇది 1, 2, 3 ఇది రాత్రి నుంచే చెబుతున్నా కదా. ఇది ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి మీటింగ్లు ఉన్నాయి. పొద్దున్న పగల మీటింగ్లు జరుగుతున్నాయి చూసారా. అది సోమవారం, మంగళవారం, బుధవారం ఉండదు. అది చెప్తాం. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఉండదు పగల మీటింగ్. 5 గంటలు మీరు పడుకోవచ్చు కొంచెం. ఎందుకంటే శరీరాన్ని కొంచెం దేవుడు అలాంటి రూల్స్ ఏం పెట్టాలి. మనం శరీరాన్ని నల్లగొట్టుకొని దేవుడి కొరకు నమ్మకంగా వస్తాం. దేవుడి నమ్మకం జీవిస్తాం. ఇక గుర్తుపెట్టుకోండి, మళ్ళా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఆన్ 5th మళ్ళీ. ఇది కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే 50 days మనం కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇది కొంచెం డిలే అయింది. గుర్తుపెట్టు. సో అదేగా ఈవినింగ్ సరిగా ప్రేయర్స్ ఉన్నాయి కాబట్టి. సో మర్చిపోకండి, ఈ రాత్రి 7 గంటలకి ప్రార్థన భారంతో రండి. నిజం చెప్పాలంటే మన ఇంట్లో సుఖంగా ఉండాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే ఇంత భయంకరమైన ప్రకృతి బీభత్సం చూసారా. మీకు అర్థం అవ్వట్లేదు ఇంకా, కానీ రాబోయే దినాల్లో అర్థం అవుతుంది. నేను చెప్తుంటే మీకు ఏదో వింతగా ఉంది. 2026లో ఏం జరుగుతుందో కూడా చెప్పాను. ఎలా ఉండబోతుందో చెప్పాను. జరుగుతున్న వాతావరణం చూసాం. అలాగే ఫిబ్రవరి నెలలో వాక్యం చెప్పిన ప్రతిసారి చెప్పాను, యుద్ధం జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వదు. 3వ ప్రపంచ యుద్ధం. ఇక మీరు గమనించండి, ఈ యుద్ధ వాతావరణం ఎలాంటి దారికి దారి తీస్తుంది. కానీ అయినా మీరు భయపడవలసిన
అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్మకం దేవుడి మీద పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్మకం ఆయన మీద ఉంచాలి. రెండు, మన జీవితంలో సమాధానం దేవుడు ఇచ్చాడు. ఆ పీస్ని ఎవరో తీసుకెళ్ళిపోకుండా కాపాడు. దేవుడిచ్చిన సమాధానం అనేది ఆస్తి, అది పీస్ అనేది మన ఆస్తి. ఆ ఆస్తి పోగొట్టుకుంటే నీకు ఎంత డబ్బులు ఉన్నా కొంతమందికి సమాధానం పీస్ నెమ్మది లేకపోతే గుండెంత గలిపి. ఇవాళ అనేకమైన జబ్బులకి గల కారణం, అనేకమైన అనారోగ్యాలకు గల కారణం సమాధానం లేకపోవడం. ఇవాళ దేవుని సమాధానంతో మీరు ఇంటికి వెళ్ళండి. ఆ దేవుడు ఇచ్చే సమాధానం అది, క్రీస్తు ఇచ్చే సమాధానం అది, పరిశుద్ధాత్ముడు ఇచ్చే సమాధానం అది. ఆ సమాధానం కలిగినటువంటి వారు మీ జీవితంలో అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. అందరితో సమాధానం పడండి, శక్యమైతే అందరితో. అలాగే మూడోది, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఇంకేమేమి కలిగి ఉండాలో, మనం ఎలా ముందుకు నడవాలో, ఏ రకమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలో రాత్రికి చాలా అద్భుతమైన మెసేజెస్ ఉంటాయి. వర్తమానం సిద్ధపడి ప్రార్థన ఎప్పుడు మిస్ అవ్వాలి. నాకు సుఖంగా బతకాలని లేదండి, నెమ్మదిగా బతకాలని లేదండి, గలిబిలితో బతకాలని ఉందనో ప్రార్థన రాకండి. రాకండి. గలిబిలు కావాలనుకున్నాడు రావద్దు, గలిబిలు వద్దు అనుకున్నాడు ప్రార్థనలో కడతాం. You got to pray for the world, pray for the leaders, pray for the people, pray for the whole world. ప్రపంచ పరిస్థితుల గురించి ప్రార్థించాలి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మన మధ్యలో ఉన్నటువంటి షాలేం రాజు వచ్చి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నాయన యేసయ్యా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు ఈ అమూల్యమైన వాక్యాన్ని ఆలకించిన మేము చాలా ధన్యులం తండ్రి. పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పటికీ కూడా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. ఓరకుండి నేనే దేవుని మీరు తెలుసుకోండి అని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ ప్రపంచం మీద సార్వభౌమాధికారం కలిగి ఉన్నారు ప్రభా. మేము మీ మీద నమ్మకం పెట్టుకుని మా జీవితాలను ముందుకు సాగడానికి కృప చూపించండి ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, లోకంలో ఎంతోమందికి సమాధానం కొరతగా ఉంది ప్రభా. ఎవరికి సమాధానం లేదు ప్రభా. నేను నమ్ముకున్న బిడ్డలకే సమాధానం చేరువుగా దగ్గరగా ఉంది ప్రభా. మా కొరకు మీరు ఆయన సంధి చేశారు తండ్రి. ఆయన దేవుడి దగ్గర రావడానికి స్వేచ్ఛ స్వతంత్రం లేనప్పటికీ మీరు మాకు సంధి గురించి నాయన నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చే అనుమతిని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, ప్రార్థన జీవితం లేని జీవితాలు గందరగోళంగా అయోమయంగా ఉంటాయి ప్రభా. ప్రార్థన జీవితంతో నాయన ఈ లేఖనం సెలవిస్తుంది. మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు, ప్రతి ఒక్క మనుషుని గురించి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత, అవసరము నాయన తండ్రి. నీ తరపున నాయన, నీ పక్షమున మేము నిలబడాల్సిన బాధ్యత మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. అందును బట్టి ప్రభా, ప్రార్థన జీవితంలో, ప్రార్థనలో నేను అనుక్షణం ప్రార్థించే ధన్యత మాకు అనుగ్రహించండి, సమయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. గడతగక ప్రార్థించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క ప్రార్థన పండుగలు నాయన నీ మహిమార్థంలో జరిగించడానికి, అనేక ఆత్మలు రక్షించబడడానికి, నీ సన్నిధికి అడుగులు వేయడానికి కృప చూపించండి ప్రభా. నీ సేవకుల్ని ఇంకనూ మంచి బలంగా, ఇంకా అమూల్యమైన మర్మములు తెలుసుకునే బిడ్డగా మీరు ఇంకనూ చేసి అవన్నింటినీ ప్రజలందరికీ అందించమని, ఆరోగ్యమందును, బలమందును, నేను అన్ని విషయములందును వర్ధిల్లింపజేసే కృపను అనుగ్రహించమని మా కొరకు త్వరగా రానే నా క్రీస్తు శశ్వరి నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సావాసం, నిత్యము సహకారం, భయంకరమైన పరిస్థితుల్లో భయపడక నమ్మకం మీ మీద ఉంచి విశ్వాసంతో కొనసాగు. మీరు ఇచ్చిన శాంతిని కొనసాగు. మీరు ఇచ్చినటువంటి చక్కని ప్రార్థనా జీవితం కలిగి నెమ్మదిగాను, సుఖంగాను బ్రతుకుతాను. అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులు ప్రార్థన చేసేవారు మనందరినీ సిద్ధపరిచి తోడే ఉండి కృప చూపించి సహాయం చేసి దీవించి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మర్చిపోకండి, వచ్చే ఆదివారం నుంచి ఎన్ని గంటలు రావాలి? మీరు